కోట్ల రూపాయలు దిగమింగిన కేసులో ఈడీ అటాచ్ చేసింది. క్లియర్ గా 43,000 కోట్లు ప్రజల సొమ్ము తిన్నాడు అని చెప్పి ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో 16 నెలలు జైల్లో ఉండి బయట వచ్చాడు. బయట వచ్చిన రోజు కూడా హైదరాబాద్ సిటీలో ఆయన ర్యాలీలు తీశాడు. ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుడు, స్వతంత్ర పోరాటం కోసం ప్రాణాలు అర్పిస్తూ పోరాటం చేసినటువంటి సమరయోధుల్లాగా బయట వచ్చి ర్యాలీలు తీశాడు. అది ఒక రకం. దాన్ని ఆ కేసులో దాదాపు 3,000 పైసలకు సార్లు కోర్టుకు వెళ్లకుండా లీవ్ పిటిషన్ మీద తిరుగుతా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి, ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎవ్వరూ కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వీళ్ళు చేస్తే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపేదానికి కూడా వీలు లేకుండా, ఎవరైనా కూడా మహేష్కు తెలుసు, అన్నకు తెలుసు, నాకు తెలుసు, మేము తెల్లవారు లేచి కళ్ళు బులుంకొని గేట్ కల్లా చూస్తే గేటు ముందర 4-5 మంది పోలీసులు ఉంటారు. ఏమిరా బాబు అంటే ఆడన్నో అనంతపూర్ లో ఈయన గారి పర్యటన ఉంటే చిత్తూరులో హౌస్ అరెస్ట్ చేస్తారు. అదే కదా, ఆకాశంలో పైన పోతా ఉంటే కింద షాపులు మూసేస్తారు, చెట్లు కొడేస్తారు. అది కూడా పోయేది కింద పోయినాడంటే పరదాల సాటినే పోతాడు. దీని మీద మనం పోరాటం చేశాం లాస్ట్ టైం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏ రోజైనా కూడా, ఇప్పుడు 12 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ రోజైనా, ఒక్క రోజైనా ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఈ 11 మంది కూడా అసెంబ్లీలోకి వచ్చి మీరు ఇది చేస్తున్నారు, మీరు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు అమలు చేయలేదు అని మాట్లాడాలి. అది మాట్లాడడం లేదు. ఎప్పుడో సంవత్సరంకు ముందు ఇతను ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల, అంటే ఇతను ఇచ్చిందే కదా ఫీడ్బ్యాక్, 175కు 175 అని ఈయన ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు. కాబట్టి అతను ఏం చేశాడు, మనం 175కు 170 గెలుస్తున్నాం కదా, కాబట్టి ఊర్లో డబ్బులన్నీ కూడా బెట్టింగ్ చేసి దాదాపు 2 కోట్లు బెట్టింగ్ చేసేసి ఆ బెట్టింగ్ లో పోయి ఆ మానసిక వేదంతో అందరూ వచ్చి దాడి చేస్తారేమో, నేను డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టేది అని చెప్పి మానసిక వేదంతో చనిపోతే అతను స్వతంత్ర సమరయోధుడిగా ఒక విగ్రహం, అది కూడా ఎప్పుడు సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి అక్కడికి పరామర్శించేదానికి వెళ్తున్నారు. సర్వసాధారణంగా ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎవడైనా సరే భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎవడైనా సరే ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి సాదాసీదాగా వెళ్ళి విసన్న వదనంతో అతని వల్ల అయితే 10 రూపాయలు జోబిలో ఉంటే 10 రూపాయలు సహాయం చేస్తాడు. లేదంటే ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, మీకు ఏదన్నా సమస్య ఉంటే నేను చూస్తాను, మీ బిడ్డను నేను తిరిగి తీసుకురాలేకపోతాను కానీ ఆయన లేని లోటు నేను తీరుస్తాను అని చెప్పొస్తారు. మామూలుగా సర్వసాధారణంగా మనిషి ఒకవేళ అది కూడా మేము ఆదుకుంటామని కూడా కాకుండా, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందులు అంటే ఆ భగవంతుడు మీ కుటుంబానికి అండగా ఉంటాడు, అంత బాగా జరుగుతుందని చెప్పొస్తారు. మనోధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నానని చెప్తాడు సింపుల్ గా. కానీ ఈ విచిత్రమైనటువంటి మనిషి ఎక్కడైనా చూడండి సార్, మీరు ఏ సావుకు పోయినా నవ్వే, పెళ్లికి పోయినా నవ్వే, ఇంకెక్కడికి పోయినా నవ్వే, అంటే నవ్వు తప్ప ఇంకోటి ఉండదు. దాంతో పాటు ఈడ పర్మిషన్ తీసుకొని మీరు వెళ్తా ఉండే కార్యక్రమం ఏంది, మీరు వాయించే డప్పులేంది, అంటే కేలీ విలాసంగా ఏందో విజయ యాత్ర చేసినట్టు, లేదంటే ఇంకెక్కడైనా మనం గెలిచి ఏదో చేసినట్టు ఆ విధంగా పోయారే కానీ ఎక్కడైనా కూడా మీరు ఒక పరామర్శ యాత్రలాగా మీరు చేశారా? మళ్ళీ మీరు మాట్లాడతారు. ఒక మాట మాట్లాడేదానికి సిగ్గుండాలండి. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ విధంగా మాట్లాడితే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక్కరు చనిపోయిన దానికి పోయి 3 మరణానికి కారణం అయ్యారు కదా, 3 మరణానికి కారణం అయ్యి మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదు? ఒకటి. రెండోది వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరండి? చనిపోయిన వ్యక్తి మీ కార్యకర్తే కదా, మీకు పూలు చల్లడానికే కదా వచ్చాడు, మీకు జేజేలు కొట్టడానికే కదా వచ్చాడు. చనిపోయినప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ నిలబడి ఇదంతా ఓకే సార్, మనం సార్ ఇది ఓకే, నా కార్యకర్తే కదా, ఈ కార్యకర్తను కూడా పనిగా నేను పరామర్శిస్తాను అని చెప్పి మాట్లాడి ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు అది చేయలా. ఇవన్నీ చేయకపోగా మళ్ళా కూడా పోతూ
రఫా 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 అని మాట్లాడితే, అంటే ప్రజలు అందుకే కదా మిమ్మల్ని రఫా 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 అని కోసి పక్కన పడేశారు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటికైనా ఈ వైసీపీ మూకలు భూమి మీదకి దిగి రావాల, ఆకాశంలో లేకుండా భూమి మీదకి దిగొచ్చి మనకు 11 సీట్లు ఇచ్చారు, 11 సీట్లకి మనం పరిమితం అవుదాం, ప్రజలకు పనిచేద్దామని నిర్ణయం తీసుకోవాలి. ఒకటి. భూమి మీద ఎక్కడ సార్, కలుగుల్లో దాక్కుంటే? రెండోది సార్, ఇప్పుడు రేపు 9వ తేదీ పలమనేరుకు అంటున్నారు. ఈ దండుపాలెం బ్యాచ్, మీరు అన్నట్టు దండుపాలెం బ్యాచ్, ఇప్పుడు మామిడికాయలు మన మహేష్ కూడా తెలుసు, చిత్తూరు జిల్లాలో ఎక్కువ మామిడి పంట వస్తుంది సార్. ఈ మామిడి పంట అంతా కూడా గత 2014 నుండి 19 వరకు కూడా కొంచెం అప్పుడు ఇబ్బంది అయితే ₹4 సబ్సిడీ, అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రైతులకు ₹4 సబ్సిడీ ఇచ్చి ₹4 ఎగేసి కొనాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా కొన్నారు. దాని తర్వాత 2019 నుండి 2024 వరకు ఈ వైసీపీ వాళ్ళందరూ, ఇప్పుడు మాకు కుప్పానికి ఆనుకొని కృష్ణగిరి, ఈ తమిళనాడు బార్డర్ వస్తుంది. తమిళనాడు బార్డర్ లో ఎక్కువ గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఆ గుజ్జు పరిశ్రమలన్నీ కూడా వచ్చి ఆంధ్రాలో కొనుక్కొని వెళ్తా ఉన్నారు. వీళ్ళని ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడంటే, వాళ్ళని రానికుండా వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి బెదిరించి వీళ్ళందరూ కూడా ఒక టీం చేసేసి, ఇక్కడ వైసీపీ ఎక్కువ పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆంధ్రాలో, ఈ వైసీపీ ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా ఓటు చేసి మీరు ఇంతకే కొనండి అని చెప్పి గత 5 సంవత్సరాలలో రైతును ముక్కు పిండేసినారు సార్. మీకు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా. శక్తి డైరీ ఉంది సార్, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శక్తి డైరీ. ఆ శక్తి డైరీలో అందరూ కూడా, వేరే డైరీలు అన్నీ కూడా దాదాపు 35-36 రూపాయలు ఒక లీటర్కి పాలకి ఇస్తా ఉంటే, వీళ్ళు 16-17 రూపాయలు, ₹20 లోపలే, ₹20 లోపల ఇస్తే వాళ్ళ దగ్గరే చేసుకోవాలి. పుంగునూరులో అయితే వాళ్ళ డైరీకే పొయ్యాల. ఆ డైరీకి పొయ్యలేదంటే నైటే వచ్చేసి ఆ క్యాన్లు బాగా కొడతారు, ఆ ఇంటిని ధ్వంసం చేస్తారు. నువ్వు పెద్ద మగాళ్ళలాగా, నువ్వు పెద్ద నీతివంతుల్లాగా మీడియా ముందుకు వచ్చి రేపు 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ పరామర్శిస్తారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఆ పరామర్శించేది కూడా ఎప్పుడు వస్తున్నాడండి? అన్ని అయిపోయింది, సీజన్ అయిపోయింది, పూర్తిగా మామిడికాయల సీజన్ అయిపోయింది. నిజంగా కూడా మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఏదైతే మామిడి పల్పుకి సంబంధించి పెద్దిరెడ్డి గారు గవర్నమెంట్ కావచ్చు రైతులు పెట్టింది ₹5-6, కానీ ఆయన 3 నుంచి 3.5 వరకే కొంటున్నారంట బెదిరించి. 3.5కే కొంటున్నాడు. ఇప్పుడు అన్ని కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ₹8 ప్లస్ ₹4 అంటే ప్రభుత్వం ₹4 సబ్సిడీ ఇచ్చి ₹12తో కొనాలా అని చెప్పి